ఎంతవరకు సమంజసం అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ప్రణీత్ రావు వ్యవహారం కనుక చూసినట్లయితే ఇది కేవలం ప్రణీత్ రావు ఒక్కడు చేసిందే కాదు, ప్రణీత్ రావుతో పాటు కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు, ఒక పోలీస్ టీం చేసినటువంటి అంశంగా కనబడుతూ ఉన్నది. మరి ప్రణీత్ రావు ఫైల్స్ ఇప్పుడు ఫైల్స్ అనేటువంటిది చాలా పాపులర్ అయినటువంటి అంశం. కాశ్మీర్ ఫైల్స్ సినిమా తర్వాత ఇప్పుడు రజాకార్ ఫైల్స్ సినిమా ఇప్పుడు అందరి తెలంగాణ ప్రజలలో అందరి నోళ్ళలో చర్చనీయాంశంగా ఉన్నటువంటి అంశం అయితే ఇప్పుడు ప్రణీత్ రావు ఫైల్స్ లేదా ప్రభాకర్ రావు ఫైల్స్ అన్నది ఇప్పుడు ప్రధానంగా హాట్ టాపిక్గా తెలంగాణ సమాజంలో మారింది. ముఖ్యంగా రాజకీయ పార్టీల నేతల్లో ఒక రకంగా రైలు పరిగెత్తిస్తుంది, వాళ్ళ గుండెలలో రైలు పరిగెత్తిస్తుంది. ఎందుకంటే ఎవరి సమాచారాన్ని, ఎవరి డాటాను, ఎవరి ఫోన్ను ట్యాప్ చేశారో ఇంకా ఎవరికీ తెలియదు. ప్రతి వాళ్ళు కూడా తమ ఫోన్ ట్యాప్ అయిందేమో, తమ సమాచారం మొత్తం రాబట్టారేమో, తమకు చెందినటువంటి వ్యక్తిగత అంశాలు కూడా పోలీసు వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయాయేమనేటువంటి ఒక భయాందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ప్రముఖ రాజకీయ నాయకులు అందరూ ఉన్నారు. మరి ఇది ఎప్పటి వరకు కొనసాగుతుంది, దీనికి ఎప్పుడు పులి స్టాప్ పడుతుంది చెప్పలేం. నిఘా సంస్థలలో పనిచేస్తున్నటువంటి అధికారులు లేదా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని విచారణ చేస్తున్నటువంటి పోలీసు అధికారులు మాత్రమే దీన్ని తేల్చాల్సింది. కానీ ఇలాంటి వ్యవహారాలు ఎంతవరకు సమంజసము, ఎంతవరకు సమంజసం కాదు అన్నదే ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చనీయాంశం. ఇలాంటి వ్యవహారాలు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నిక కాబడి ప్రభుత్వాలను నడుపుతున్న ప్రజాస్వామ్య ప్రభుత్వాలకి ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ సమంజసమైనటువంటి అంశం కాదు. ఏ వ్యక్తుల యొక్క వ్యక్తిగతమైనటువంటి డాటాను కానీ లేకపోతే వ్యక్తిగతమైనటువంటి సమాచారాన్ని కానీ వాళ్ళకి తెలియకుండా దాన్ని రికార్డ్ చేయడం కానీ లేదా దాన్ని సేకరించడం కానీ అది రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా విరుద్ధమైనటువంటి అంశం. మరి ఇలాంటి చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైనటువంటి కార్యకలాపాలు చట్టాన్ని రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు లేదా పోలీసు విభాగంలో పనిచేస్తున్నటువంటి అధికారులే వాటిని ఉల్లంఘించి చేస్తున్నారు అని అంటే మరి అసలు ఇక సామాన్య ప్రజల యొక్క పరిస్థితి ఏమిటి? సరే, రాజకీయ పరంగా ఒకరిపైన మరొకరు ఆధిపత్యం కోసం అప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ మెప్పు కోసం కొంతమంది అధికారులు వాళ్ళ యొక్క పరిధులను పరిమితులను విస్మరించి లేదా మర్చిపోయి లేదా వాళ్ళ యొక్క ఆదేశాలను కాదనలేక చేసి ఉండవచ్చు లేదా చేశారనేటువంటి ఒక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరి 30 మంది బడా రియల్ ఎస్టేట్ వ్యాపారుల యొక్క ఫోన్లను కూడా ట్యాప్ చేశారు అనేటువంటిది ఇప్పుడు బయటికి వస్తున్నటువంటి సమాచారం. మరి ఈ 30 మంది బడా రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లను ఎందుకు ట్యాప్ చేశారు, దానికి కారణం ఏంటి? సరే, రాజకీయ పరంగా ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం ఒక అంశాన్ని చేశారు లేదా ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డారు, అది కూడా సమంజసం కాదు. కానీ పాల్పడ్డారు అని అనుకుంటే అదొక కారణంగా వాళ్ళు చెప్పాలనుకుంటే అదొక అంశం అయితే, మరి రియల్ ఎస్టేట్ వ్యాపారుల యొక్క ఫోన్లు ట్యాప్ చేసి ఏం చేశారు? రియల్ ఎస్టేట్ వ్యాపారుల యొక్క ఫోన్లు కూడా ట్యాప్ చేసి వాళ్ళు చేస్తున్న వ్యాపార కార్యకలాపాలు లావాదేవీలన్నింటినీ కూడా తెలుసుకొని వాళ్ళను కూడా బ్లాక్మెయిల్ చేసి పార్టీకి కొంత చందాల రూపంలో డబ్బులు వసూలు చేశారని లేదా ఈ పోలీస్ అధికారులు ఎవరైతే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో భాగస్వాములైనటువంటి పోలీస్ అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారుల యొక్క కొన్ని అంటే నిబంధనలకు విరుద్ధమైనటువంటి వ్యాపార లావాదేవీలను తెలుసుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి కొంత ఆర్థికంగా కూడా డబ్బులు లాగారు వాళ్ళ దగ్గర నుంచి అనేటువంటి ఒక ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు. మరి ఇవన్నీ కూడా ఎక్కడికి దారితీస్తున్నాయి? మరి ప్రణీత్ రావు ఫైల్స్ ఎక్కడి వరకు ఇంకా సాగబోతున్నాయి? ప్రణీత్ రావు ఫైల్స్కి ముగింపు ఎప్పుడు పడుతుంది? ఇప్పుడు ఇదే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తెలంగాణలో హాట్ టాపిక్. మరి ఇన్వెస్టిగేషన్ అధికారులు ఎక్కడ పులి స్టాప్ పెడతారో వేచి చూద్దాం.